హాయ్ హలో అండి, రైతు మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి 116వ రోజు మనం మిరప తోటలో ఉన్నాము. రీసెంట్గా నిన్న క్రాప్ కటింగ్ అయ్యింది, మిర్చి పంట తెంపేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోగలరు టెంకాయ చెట్టు. సో ఈరోజు మనం 22వ స్ప్రే ఏం చేయబోతున్నామంటే, మిరప మొక్కలు ఇక్కడ చూసుకోండి, కొనలు ఏ విధంగా మాడిపోతున్నాయి. సో ఇటు సైడ్ చూపిస్తాం మీకు. సో ఇక్కడ చూసుకోండి కొనలు, సో ఈ విధంగా మాడిపోతున్నాయి. సో పైన ఇప్పుడు రీసెంట్గా మనం క్రాప్ కటింగ్ 4 days అయింది, అంతకంటే 3 days బ్యాక్ స్ప్రే చేయడం జరిగింది. దానికి ఎక్కువ రోజులు అయినందుకు ఎక్కువ మనకి ఇప్పుడు పైన వచ్చేసి కొనలు మాడిపోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మన కింది కటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కాప్ సెట్టింగ్ సెకండ్ స్టెప్ నిలబెట్టి నెక్స్ట్ అవతల థర్డ్ స్టెప్ కూడా ఇప్పుడు సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనము. సో దానికోసం అని వచ్చేసి మనం ఈరోజు స్ప్రే కోసం కొన్ని మందులు తీసుకురావడం జరిగింది, 22వ స్ప్రే కోసం. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఏమేమి తెచ్చామంటే, ఇప్పుడు వైరస్ అనేది కూడా ఉద్రిక్త అవుతుంది కదా. సో వైరస్ని కూడా కంట్రోల్లో ఉంచాలి, నెక్స్ట్ ఎర్రనల్లి కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. సో దానికోసం అని వచ్చేసి కోరమండల వారిది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఎండూరర్ అండి, ఎండూరర్ ఇది హెక్సాథయాజాక్స్ 5.45% ఉంటుంది దీంట్లో ఈసీ రూపంలో. సో ఇదేమవుతుంది అంటే, మనకు మిరప పంటలో వచ్చేటువంటి కొనలు బాగానే మాడిపోతుంటాయి కదా, సో ఎరుపు అవుతుంటాయి, వాటిని ఎర్ర నల్లి అనేది గోధుమ తామర అనేది మొత్తం చీకి అలా విధంగా అవుతుంది. సో దానికి నెంబర్ 1గా సమర్థవంతంగా ఇది వర్క్ అవుతుంది, హెక్సాథయాజాక్స్ 5.5% ఈసీ అనేది. సో అంతేకాకుండా ఇది మనకి ఇప్పుడు కొంతమంది జీబులని కొట్టి గ్రోత్ వస్తుంటాయి కదా, అలాంటి గ్రోత్లను కూడా తగ్గించే కెపాసిటీ ఈ మందుకు ఉంటుంది. సో అది కాకుండా వైరస్ అనేది కంట్రోల్ చేయడంలో నెంబర్ 1 అంటే నెంబర్ 1గా ఉన్న టెక్నికల్ మందులో ఇదే. వైరస్ అనేది కంట్రోల్ పక్కా అవుతుంది దీనికి. సో దాంతోపాటుగా ఇప్పుడు ఎర్రనల్లికి వైరస్ దానికి అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలంటే మనకి తెల్లదోమ. సో తెల్లదోమ వల్లనే వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. సో ఆ వ్యాప్తి చెందకుండా మనం ఏం చేయాలంటే, తెల్లదోమకు సంబంధించి బెస్ట్ అగ్రో వాళ్ళదండి ఇది, రాన్ఫెన్ వచ్చేసి దీంట్లో వచ్చేసి పైరోఫాక్స్ఫెన్ 8% ఉంటుంది, అండ్ నెక్స్ట్ డైంటోఫ్యూరాన్ 5% ఉంటుంది, అండ్ నెక్స్ట్ డైఫెన్థ్యూరాన్ 18% ఎస్సీ రూపంలో ఉంటాయి. సో ఇది ఎటువంటిది అంటే, పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఎటువంటిదైనా కానీ జీడకు సంబంధించి నల్లికి సంబంధించి సమర్థవంతంగా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఇది ఎకరానికి వచ్చేసి 1/2 లీటరు, అది ఎండూరర్ కూడా ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ సరిపోద్ది. సో మనకు అదే విధంగా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దోమకి ఎర్రనల్లికి వైరస్కి అని చెప్పుకున్నాం కదా. సో దాంతోపాటు ఇప్పుడు క్రాప్ కటింగ్ అయింది. సో క్రాప్ కటింగ్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్ తీయాలి. అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది, 2వ స్టెప్ ఇప్పుడు సెట్ అవుతుంది, 3rd స్టెప్కి మనం వెళ్ళాలి. కాబట్టి ఏం చేయాలి మనం అంటే, జీవాగ్రో వాళ్ళది ఇది సియాప్టిన్ అండి. సో కనిపిస్తుందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది 1/2 లీటర్ పర్ ఎకరానికి వచ్చేసి 1/2 లీటరు. దీంట్లో మంచిగా అంటే ఏమేమి ఉంటాయంటే, అమినో యాసిడ్స్, పెస్టిసైడ్స్కి సంబంధించి మిక్చర్స్, అంటే అన్ని రకాలుగా న్యూట్రియన్స్ అనేది దీంట్లో అమితమై ఉంటాయి, కలిసి ఉంటాయి. సో నెంబర్ 1గా మంచి గ్రోత్ వస్తుంది, ఫ్లవర్ కాప్ సెట్ అవుతుంది, అండ్ నెక్స్ట్ స్టెప్ కూడా దిగుతుంది దీనికి. సో దీని తర్వాత మనము దోమ అయిపోయింది, నల్ల అయిపోయింది, వైరస్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ స్టెప్కి గ్రోత్కి దాని గురించి చెప్పాము. నెక్స్ట్ స్టెప్ వచ్చిన తర్వాత ఫ్లవరింగ్ వస్తుంది కదా, లీవ్స్. సో ఆ ఫ్లవరింగ్ని మనం డ్రాప్ కాకుండా ఏం చేయాలంటే, బోరాన్ అనేది న్యూట్రియన్ అనేది మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ 22 స్ప్రేలో బోరాన్ కూడా ఒక భాగంగా తీసుకొని రావడం జరిగింది, ఏరిస్ వాళ్ళది బోరాన్. ఇది 20% బోరాన్ ఉంటుందండి దీంట్లో. సో ఇదేమవుతుందంటే, మొక్కల్లో వచ్చేటువంటి ఫ్లవరింగ్ని ఎల్లో కలర్ రాకుండా సో సమర్థవంతంగా పూత పిందెగా మారేటట్లు చేస్తుంది అన్నమాట ఇది. ఓకే అండి, ఇది మనం ఇప్పుడు మిరప తోటలో స్ప్రే చేయబోతున్నాము. సో ఈరోజు మనం అది స్ప్రే చేసుకోవడానికి కలుపుకొని స్ప్రే చేసేటప్పుడు కూడా ఒక వీడియో చేస్తాం మీకు. ఓకే అండి.